హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు యువకార్తి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బొబ్బర వడలు అండి. బొబ్బర్లు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మా సైడ్ అయితే బొబ్బర్లు అని అంటారండి. చూడండి దీని ప్రాసెస్ ఏం లేదండి. బొబ్బర్లను ముందుగానే ఒక 3 hours నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసి అందులో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, జీలకర్ర, అల్లం కూడా వేసుకోవచ్చండి. అల్లం నా దగ్గర లేదు, అందుకని నేను వేయలేదు. అల్లం వేసుకుని మనం గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం కళ్ళుప్పు ఉంటుంది కదండి, అది రాళ్ళుప్పు అంటారు, అది వేసేసుకుంటే గ్రైండ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే. పైన కూడా వేసుకోవచ్చండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మా పిల్లలు ఏంటంటే మధ్య మధ్యలో తీసేస్తున్నారు అనమాట, తినట్లేదు సరిగ్గా వాటి వల్ల. అందుకని నేను ఏం చేశానంటే ఆ పప్పుతో పాటు గ్రైండ్ చేసి ప్లెయిన్ వడల్లా వేసి ఇచ్చేస్తుంటే బాగా తింటున్నారనమాట. అందుకని ప్లెయిన్ వడల్లాగా చేసి ఇచ్చేసాను, బాగా ఇష్టంగా తిన్నారు. పిండి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండితో మనం వడలా చేసుకుని వేసేసుకోవడమే, ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట, హెల్త్కి కూడా మంచిది అంటారు బొబ్బర్లు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఈ క్లైమేట్లో కూల్గా బొబ్బర వడలు తిందాం. బాయ్.